పాపం ఆ తల్లి సునీతమ్మ గారికి కుటుంబం తప్ప తెలియకపోతే బయటికి తెచ్చి మైక్ పెట్టి ఏడిపిస్తా ఉన్నారు. మైక్ పెట్టి మీరు చూస్తూ ఉన్నారు. ఎవరైనా ఆడలను తీసుకొచ్చి మైక్ పెట్టి ఏడిపించి ఓట్లు అడిగితే వాళ్ళకి బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ సానుభూతి పేరు మీద చనిపోయిన వాళ్ళ పేరు మీద ఓట్లు అడుగుతా ఉన్నారు. ఇవాళ మళ్ళీ ఆ సునీతమ్మను తీసుకొచ్చి ఏడిపిస్తుంది. బలవంతంగా ఓట్ల కొరకు మీరు ఏడవాలి అని ఏడిపిస్తుంది. ఇది గమనించాలి. సానుభూతి పేరు మీద ఆడుతున్నటువంటి ఏడుపును ఒక్కసారి గమనించమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. బైగన్ కే బాత్ కొంతమంది నమ్మిరు. ఈ బైగన్ గాళ్ళని కొంతమంది నమ్మి మోసపోయినరు. ఇలా మోసపోయిన వాళ్ళు మీకంటే ఎక్కువ ఊళ్ళల్లో తిరుగుతున్నారు. మీరు చూస్తున్నారు. యూట్యూబ్లలో తిరుగుతున్నాయి, వాట్సాప్లలో తిరుగుతున్నాయి. ఈ బైగన్ కే బాత్ అంటే ఎట్లుంటాయంటే ఇప్పుడు నేను చెప్పిన చూడు, రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు 4,000 ఇస్తా, 6,000 ఇస్తా, కేసీఆర్ 10,000 ఇస్తానండి, 15,000 ఇస్తా, ఇండ్లు కట్టిస్తా అన్నాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే నువ్వు వచ్చినాక హైదరాబాద్ లో కొత్తగా ఒక ఇటుక పెట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు, కొత్తగా ఒక రోడ్ వేసింది లేదు, ఒక బ్రిడ్జ్ కట్టింది లేదు. కానీ ఎన్ని ఇండ్లు గులగొట్టినావు? ఎంతమందిని ఇండ్లలో ఉండే మా గరీబోళ్లను ఎంతమందిని రోడ్డు మీదకి నూకినావు? నీ హైడ్రా బుల్డోజర్ల అరాచకం ఆగాలంటే ఖచ్చితంగా మన అభ్యర్థి గెలవాలి. ఇవాళ జరుగుతున్న ఈ పోరాటం ఏదైతున్నదో తెలంగాణలో ఉన్న గరీబులకు, తెలంగాణని ఇవాళ గద్దల్లాగా తన్నుక తింటున్న కాంగ్రెస్ వాళ్లకు మధ్యనే జరుగుతా ఉన్నది. మీరు దయచేసి